సముద్ర జీవ ఆవాసాల పునరుద్ధరణకు మద్దతుగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రెండవ దశ కింద భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ కృత్రిమ పగడపు మాడ్యూళ్లను తమిళనాడులోని రామనాథపురంలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయనున్నారు. తీర ప్రాంత జలాల్లో కొత్తగా అభివృద్ధి చేసిన 6 పగడపు దిబ్బల డిజైన్లను ఇది పరీక్షిస్తుంది. పెద్ద ఎత్తున మోహరించే ముందు శాస్త్రవేత్తలు స్థానిక తీర ప్రాంత పరిస్థితులలో ఈ మాడ్యూళ్ల మన్నికను మరియు పర్యావరణ పనితీరును అంచనా వేస్తారు. ఈ ప్రాజెక్టును సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం సహకారంతో నిర్వహిస్తున్నారు. ప్రతి మాడ్యూల్ సుమారు 1 టన్ను బరువు ఉంటుంది. దీనిని మెడ్రాస్ ఐఐటికి చెందిన ఇంక్యుబేటెడ్ కంపెనీ అయిన స్టార్టప్ త్వస్తా అభివృద్ధి చేసింది. సాంప్రదాయ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ రీఫ్ల వలె కాకుండా ఈ మాడ్యూల్స్ ఇనుప రీఇన్ఫోర్స్మెంట్ లేకుండా తయారు చేయబడతాయి మరియు పగుళ్ళు, మడతలు, అదేవిధంగా అటాచ్మెంట్ ఉపరితలాలతో కూడిన సంక్లిష్టమైన 3D ప్రింటెడ్ నిర్మాణాలను కలిగి ఉంటాయి. పగడాలు, స్పాంజులు మరియు రీఫ్లతో సంబంధం ఉన్న ఇతర సముద్ర జీవుల కోసం రంధ్రాలను, ఉపరితల వైశాల్యాన్ని మరియు ఆవాస అనుకూలతను పెంచడమే ఈ రూపకల్పన లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో సంయుక్తంగా నిధులు సమకూర్చుతాయి. ఇది మెరుగైన చేపల నిల్వలు మరియు ఆరోగ్యకరమైన సముద్ర పర్యావరణ వ్యవస్థల ద్వారా సాంప్రదాయ మత్స్యకారుల సంఘాలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. 3D ప్రింటెడ్ కృత్రిమ రీఫ్లు అనేవి మానవ నిర్మిత నీటి అడుగున ఉండే నిర్మాణాలు. సహజ రీఫ్ వ్యవస్థలు బలహీనంగా లేదా క్షీణించిన చోట సముద్ర ఆవాసాలను పునరుద్ధరించడానికి మరియు జీవ వైవిధ్యానికి మద్దతు ఇవ్వడానికి వీటిని రూపొందించారు. సాంప్రదాయ కాంక్రీట్ నిర్మాణాల కంటే మరింత సంక్లిష్టమైన, అనుకూలీకరించిన మరియు జాతి నిర్దిష్ట రీఫ్ డిజైన్లను అనుమతించే అధునాతన 3D ప్రింటింగ్ పద్ధతులను ఉపయోగించి వీటిని సృష్టిస్తారు. ఈ పగడపు దిబ్బలు వివిధ పరిమాణాల కుహరాలు, మడతలు, ఆకృతులు మరియు సంక్లిష్టమైన ఉపరితలాలను కలిగి ఉంటాయి. ఇవి సముద్ర జీవులకు ఆశ్రయము, అతుక్కునే ప్రదేశాలు మరియు సంతానోత్పత్తి స్థలాలను అందిస్తాయి. వీటి నిర్మాణము పగడాలు, స్పాంజులు, శైవలాలు, క్రస్టేషియన్లు, చేపలు మరియు దిబ్బలతో సంబంధం ఉన్న ఇతర జీవజాతులు స్థిరపడడానికి తోడ్పడుతుంది. తద్వారా ఒక కొత్త సముద్ర జీవావరణ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. అదనపు ఆవాసాలు మరియు సంతానోత్పత్తి స్థానాలను సృష్టించడం ద్వారా 3D ప్రింటెడ్ దిబ్బలు చేపల జీవరాశిని పెంచి సుస్థిర మత్స్య నిర్వహణకు మద్దతు ఇవ్వగలవు. వీటి రూపకల్పనలో సౌలభ్యం, వేగవంతమైన మార్పులు, నిర్దిష్ట ప్రదేశానికి తగిన పదార్థాల ఎంపిక మరియు నిర్దిష్ట సముద్ర జీవజాతులను లేదా పర్యావరణ అవసరాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని అందిస్తాయి. కృత్రిమ పగడపు దిబ్బలు ఎల్లప్పుడూ వాటి ఉద్దేశించిన లక్ష్యాలను చేరుకోవు, కాబట్టి వాటి విజయం మన్నిక, విషరహిత పదార్థాలు సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయడము మరియు దీర్ఘకాలిక పర్యావరణ పర్యవేక్షణపై ఆధారపడి ఉంటుంది. 3D ప్రింటెడ్ కృత్రిమ పగడపు దిబ్బలు ఒక వినూత్న పునరుద్ధరణ సాధనంగా నిలుస్తాయి. ఇవి సముద్ర జీవ వైవిధ్యాన్ని బలోపేతం చేయగలవు, తీర ప్రాంత సమాజాలకు మద్దతును ఇవ్వగలవు మరియు సహజ పగడపు దిబ్బలపై ఇవి ఒత్తిడిని తగ్గించగలవు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగాన్ని స్థిరంగా, సుస్థిరంగా, ఉత్పాదకంగా మరియు సమ్మిళితంగా మార్చడం ద్వారా నీలి విప్లవం తీసుకురావడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన సెప్టెంబర్ 10, 2020న ప్రారంభించబడింది. దీని లక్ష్యము చేపల ఉత్పత్తిని పెంచడము, ఉత్పాదకతను మెరుగుపరచడము, విలువ గొలుసులను ఆధునీకరించడము, అదేవిధంగా పంట కోతానంతరము మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడము మరియు
నాణ్యత నిర్వహణను మెరుగుపరచడము. వీటికి 2020-21 నుండి 2024-25 మధ్య కాలంలో ఈ పథకానికి 20,050 కోట్ల మొత్తం పెట్టుబడితో ఆమోదించబడింది. ఈ సంవత్సరం 2025-26 వరకు ఇది పొడిగించబడింది. కేంద్రం పూర్తిగా నిధులు సమకూర్చే కేంద్ర రంగ పథకంగా మరియు పాక్షిక కేంద్ర మద్దతుతో రాష్ట్రాలు అమలు చేసే కేంద్ర ప్రాయోజిత పథకంగా ఇది 2 విభాగాలుగా విభజించబడింది. ఈ పథకం ఉత్పత్తి పెంపు, మత్స్య మౌలిక సదుపాయాలను, మహిళల భాగస్వామ్యము, వాతావరణ మార్పులను తట్టుకోగల తీర ప్రాంత గ్రామాలు, బయోఫ్లాక్ టెక్నాలజీ మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లకు మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2024-25 నాటికి భారతదేశ చేపల ఉత్పత్తి 95 లక్షల టన్నులకు పెరిగింది. ఎగుమతులు పెరిగాయి. 58 లక్షల జీవనోపాధులు సృష్టించబడ్డాయి మరియు 99,018 మంది మహిళలు సాధికారతను పొందారు.